రెండో స్థానంలో ఉన్న ప్రయాణం చేసే వెహికల్స్కి ఇనాగరేట్ చేయడం అనేది చాలా అదృష్టం. దానితో పాటు విశాఖపట్నం నుంచి ఒక అత్యంత అద్భుతమైన ట్రైన్ కూడా ప్రవేశపెట్టడానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యధికంగా ఆదుకోవటానికి ముందుకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో ఉపయోగపడే పనులు చేసిన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిగిలిన ఎమ్మెల్యేస్, మంత్రివర్యులు, అట్లాగే పార్లమెంటు సభ్యులు, డిఆర్ఎం గారికి, సిపి గారికి అందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ప్రధానమంత్రి గారు స్పీచ్ మొదలయ్యే సమయం వచ్చింది కాబట్టి వీరందరూ కూడా ప్రధానమంత్రి స్పీచ్ ని వినవలసిందిగా మరి ఒక్కసారి కోరుకుంటూ, నన్ను కూడా ఆహ్వానించినందుకు మరి ఒక్కసారి డిఆర్ఎం గారికి హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వచ్చారు. సొంత పండుగలాగా తప్పనిసరిగా ఇంకా ముందు ఎన్నో ట్రైన్స్ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అట్లాగే మా కేంద్ర మంత్రివర్యుల్ని విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళడానికి ఉదయం ఒక ఫ్లైట్ వచ్చేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాము. ఎప్పుడు చూసినా మేము వందే భారత్లోనే ఆ ఫ్లైట్ లేని వలన వందే భారత్లో వెళ్తున్నాం. చాలా కన్వీనియంట్గా ఉంది. తప్పనిసరిగా ఫ్లైట్ కనెక్టివిటీ కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి నాకైతే కనపడుతున్నది పార్షియాలిటీ ఎక్కువ చూపిస్తున్నారు. విజయవాడ నుంచి చూస్తే దుబాయ్కి, సింగపూర్కి అన్ని చోట్లకి వెళ్తున్నాయి. వైజాగ్ నుంచి అయితే మాత్రం కనపడటం లేదు. ఇది కూడా మంత్రి